మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి 2 నెలల టైం దొరికింది. ఈ 2 మంత్స్ లో తను చాలా పెద్ద బాధ్యతలు తీసుకున్నాడు. ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ కి కండిషన్స్ పెట్టడంతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఏకంగా 10 ప్యాక్స్ పెంచే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ 15 కిలోల వెయిట్ తగ్గిన ఎన్టీఆర్ కొత్తగా ఏం చేయబోతున్నాడు? మొన్నటికి మొన్న తన హెయిర్ స్టైల్ మీద ట్రోలింగ్ జరిగింది. అది జరిగిన 2 రోజులకే కొత్త హెయిర్ స్టైల్ తో ఎన్టీఆర్ లుక్ షాక్ ఇచ్చింది. ఇప్పుడు అంతకు మించే మ్యాన్ ఆఫ్ మాసెస్ 2 మంత్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఆల్రెడీ గతంలోనే 6 ప్యాక్స్ చూపించిన ఎన్టీఆర్ కి డ్రాగన్ గా మారడానికి 10 ప్యాక్స్ అవసరం వచ్చిందా? ఇంతవరకెన్నడూ చూడని ఎన్టీఆర్ ని చూపించేలా ఎన్టీఆర్ షార్ట్ హెయిర్ తో కనిపించబోతున్నాడా? తారక్ ని ఎవరు గుండుతో చూపించలేదు. టెంపర్ లో పోలీసులా కనిపించినా పోలీస్ కటింగ్ లో తారక్ కనిపించలేదు. ఇప్పుడు ఇవన్నీ జరగబోతున్నాయా? ఇంతకీ డ్రాగన్ పాత్రకి తన లుక్ తాలూకు రిక్వైర్మెంట్స్ ఏంటి? హావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 2 నెలల్లో 10 ప్యాక్స్తో షాక్ ఇవ్వబోతున్నాడు. వార్ 2 సాంగ్ షూటింగ్లో కొంత భాగం పూర్తయితే ఎంటైర్ మూవీ షూటింగ్కే గుమ్మడికాయ కొట్టాలి అనుకున్నారు. కానీ అరికాలి గాయం వల్ల హృతిక్ రోషన్ 2 నెలల పాటు డ్యాన్స్ చేసే సిచ్యువేషనే లేదు. సో ఈ నెల వచ్చే నెల మొత్తంగా 50 రోజుల వరకు ఎన్టీఆర్కి టైం దొరికింది. ఈ 50 రోజుల్లో 10 ప్యాక్స్ లుక్లోకి మారడమే కాదు, తన హెయిర్ స్టైల్ నుంచి ప్రతిదీ ఈ 50 రోజుల్లోనే మారబోతోంది. వార్ 2 పెండింగ్ సాంగ్ షూటింగ్ మేకి వాయిదా పడింది. కేవలం 30 సెకండ్ల నిడివి ఉన్న డ్యాన్స్ మూమెంట్స్ మాత్రమే తీయాల్సి ఉందట. కొంత ప్యాచ్ వర్క్ మేలోనే పూర్తి చేస్తారట. సో ఈలోపు ఎన్టీఆర్ 10 ప్యాక్స్ లుక్లోకి మారాలి. ఆల్రెడీ 15 కిలోల వెయిట్ తగ్గిన తారక్ బైసెప్స్ ట్రైసెప్స్ పెంచుతూనే 10 ప్యాక్స్లోకి వచ్చేయాలి. మామూలుగా అయితే 6 ప్యాక్స్ కోసమే 6 మంత్స్ కష్టపడాలి అంటారు. అలాంటిది 10 ప్యాక్స్ని 50 రోజుల్లో వర్కౌట్ చేయడం కష్టమే. కానీ తను ఆల్రెడీ 2 నెలల నుంచి అదే పనిలో ఉన్నాడు. ఆ 2 నెలలకి మరో 50 రోజుల టైం కలిసి వచ్చింది. ఇక ఇంతవరకెన్నడూ చూడని ఎన్టీఆర్ని డ్రాగన్లో చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. అరవింద సమేత వీరరాఘవలో 6 ప్యాక్స్తో కనిపించిన తారక్ ట్రిబుల్-ఆర్లో కాస్త భారీగానే మజిల్స్ పెంచాడు. ఇప్పుడు 10 ప్యాక్స్ లుక్తో పాటు పోలీస్ కటింగ్లో కనిపిస్తాడట. గుండు లుక్తో కూడా కనిపించబోతున్నాడట. ఈ విషయంలో 300 హెయిర్ స్టైల్స్ని తన ముందుంచారని తెలుస్తోంది. వీటిలో ఏది ఫైనల్ కాలేదు. తనకి 10 ప్యాక్స్ వచ్చాక ఏ హెయిర్ స్టైల్ సెట్ అవుతుందో ఆ 300 స్టైల్స్లో సెలెక్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇక డ్రాగన్లో ఎన్టీఆర్ రా ఏజెంట్గా కనిపించబోతున్నాడు. మామూలుగా అయితే రా ఏజెంట్ అంటే నార్మల్గా ఏదో ప్రైవేట్ జాబ్ చేసేవాడో లేదంటే వ్యాపారి ముసుగులో ఉండడం చూసాం. కానీ ఓ రా ఏజెంట్ ఐపీఎస్ ఆఫీసర్ పొజిషన్లో ఉంటే ఇక్కడ అదే ట్విస్ట్. ఒకవైపు ఐపీఎస్, మరోవైపు రా ఏజెంట్గా ఇండో చైనా బోర్డర్లో డ్రాగన్గా కనిపించబోతున్నాడు తారక్. ఇది మాత్రం కంప్లీట్గా వేరే లెవెల్ ప్లానింగ్.